కడప సెంట్రల్ జైలు నుండి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదలయ్యారు. వీరు 18 ఏళ్లుగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఉదయం కడప సెంట్రల్ జైలుకు ఆర్డర్ కాపీ చేరింది. జైలు నుంచి విడుదలైన వారిలో A3 పండు నారాయణ రెడ్డి, A4 రేఖయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డేకొండ, A8 ఓబిరెడ్డి ఉన్నారు. కడప సెంట్రల్ జైలు నుండి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదలయ్యారు. వీళ్ళు 18 ఏళ్లుగా కూడా కడప సెంట్రల్ జైలులో ఉంటున్నారు. వీరికి కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ హిమబిందు. అయితే సంచలనం రేపినటువంటి రాయలసీమలోనే పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి పరిటాల రవి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరణానికి సంబంధించినటువంటి మృతి ఏదైతే అప్పుడు గతంలో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఆయన పెనుగొండలో పార్టీ కార్యాలయం నుంచి బయటికి వస్తున్న సమయంలో ఆయన బుల్లెట్లు తుపాకీతో కాల్చి చంపినటువంటి ఘటన అయితే అప్పుడు చోటు చేసుకునింది. 2024 జనవరి 24వ తేదీన ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు అయితే నడుస్తూనే ఉంది. అయితే తాజాగా 18 ఏళ్ల తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడింది. అయితే 18 ఏళ్ల తర్వాత వారికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను కోర్టు ఇచ్చిన నేపథ్యంలో వారు ఈ రోజు 5 మందికి బెయిల్ వచ్చింది. అయితే 5 మంది కూడా ఈ రోజు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కడప సెంట్రల్ జైల్లో వారు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కడప సెంట్రల్ జైలు నుంచి 4 విడుదలయ్యారు. ఆ తర్వాత ఒక్కరు రేఖమ్మయ్య, ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రేఖమ్మయ్య కూడా వైజాగ్ లో ఉన్నటువంటి సెంట్రల్ జైలు నుంచి విడుదల అవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. గతంలో పరిటాల రవి ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న సమయంలో, అలాగే మద్దెల చెరువు సూర్య ఆజ్ఞతోనే ఆయన బావకలలో ఆనందం కోసమే ముద్దుసీను నేను పరిటాల రవిని చంపానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. అయితే పెద్దగా సంచలనం రేపింది. అయితే మద్దెల చెరువు సూరి కుటుంబము అలాగే పరిటాల రవి కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయి. అయితే రవి హత్య నేపథ్యంలో మద్దెల చెరువు సూరి సంబంధించినటువంటి ఈ కథ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 అనే సినిమాలు కూడా విడుదలయ్యాయి, మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా పరిటాల రవి కేసులో ఉన్నటువంటి నిందితులకు అకస్మాత్తుగా బెయిల్ రావడంపై కాస్త అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న నేపథ్యంలో వారికి బెయిల్ రావడంపై కూడా వారి ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా మరోవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి, వీరు ఎవరైతే 5 మంది బెయిల్ పై విడుదలయ్యారో వారి భద్రత అలాగే వారి క్షేమం ఎంతవరకు ఉంటుందనేది కూడా కాస్త అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ బెయిల్ విడుదలైన పరిటాల కుటుంబం సభ్యులేమైనా మరొకసారి ఈ కేసులో వీరికి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మరోవైపు అనుమానం వ్యక్తమవుతుంది. రామచంద్ర, అంటే ఏ కండిషన్స్ పైన ఇప్పుడు బెయిల్ ఇచ్చింది కోర్టు? ప్రతి సోమవారం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వారు వెళ్లి హాజరవ్వాలి. అక్కడ హాజరయ్యించుకుని అక్కడ ఒక సంతకం కూడా పెట్టి రావాలని చెప్పి కూడా వారికి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మరి ఒకవేళ ఈ కోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు కావచ్చు, ఒకవేళ ఇప్పటికే అప్పటి నుంచి కూడా వాదనలు అలాగే ఇప్పటికే శిక్ష అనుభవిస్తూ ఉన్న నేపథ్యంలో వారికి బెయిల్ లభించడంతో మరి ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆపోజిట్ ఎవరైతే ప్రతివాదులు ఉంటారో వారు వెళ్తే మాత్రం బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు బెయిల్ లో ఇచ్చినటువంటి కండిషన్లు షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పడం జరిగింది. మొత్తానికి పరిటాల రవి నిందితులకు మాత్రం 18 ఏళ్ల తర్వాత వాళ్ళ శిక్ష 18 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఈ బెయిల్ రావడం మాత్రం ఈ నిందితులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో మాత్రం ఆనందం అయితే వ్యక్తం అవుతోంది.
కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించడం జరిగింది. మరి భవిష్యత్తులో మీడియాతో మాట్లాడిన ఈ కేసు వివరాలు కానీ బయటికి వెల్లడిస్తే మాత్రం బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి కూడా కోర్టు తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది బిందు.